వెల్కమ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం సిపియు యొక్క ఇంట్రడక్షన్ గురించి తెలుసుకుందాం. సో వాట్ ఈజ్ సిపియు? సిపియు ఈజ్ సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్. ఓకే, సో దీన్ని సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్ అనే కాకుండా సెంట్రల్ ప్రాసెసర్ అని, మెయిన్ ప్రాసెసర్ అని, జస్ట్ ప్రాసెసర్ అని కూడా పిలుస్తుంటాం. ఈ సిపియు అనేది ఏంటిదంటే ఎలక్ట్రానిక్ సర్క్యూటరీ అనమాట. ఓకే, ఇదేం చేస్తుంది? ప్రోగ్రాంలో ఉన్న ఇన్స్ట్రక్షన్స్ని అది ఎగ్జిక్యూట్ చేస్తుంది. ఈ సిపియు అనేది బేసిక్ అర్థమెటిక్, లాజికల్, కంట్రోలింగ్ అండ్ ఇన్పుట్ అవుట్పుట్ ఆపరేషన్స్ని ఇది సిపియు అనేది పర్ఫామ్ చేస్తుంది. ఓకే, ఇది అలాగే కొన్ని స్పెసిఫిక్ ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇది పర్ఫామ్ చేస్తుంది. అలాగే ఇది కొన్ని ఎక్స్టర్నల్ కాంపోనెంట్స్ని కలిగి ఉంటుంది. అవేంటి అంటే మెయిన్ మెమరీ, ఇన్పుట్ అవుట్పుట్ సర్క్యూటరీ. ఓకే, అలాగే ఇది ఒక స్పెషలైజ్డ్ ప్రాసెసర్ని కూడా కలిగి ఉంటుంది. అవేంటి అంటే గ్రాఫిక్స్ ప్రాసెసింగ్ యూనిట్. ఓకే, సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్ లాగా గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్ కూడా ఇది కలిగి ఉంటుంది. నార్మల్గా సిపియూలో అబ్జర్వ్ చేసినట్టయితే మనం ఈ అర్థమెటిక్, లాజికల్ యూనిట్, కంట్రోల్ యూనిట్, మెయిన్ మెమరీ, ఎక్స్టర్నల్ మెమరీ, ఇన్పుట్ అవుట్పుట్ డివైస్, ద సిస్టమ్ బస్, ఇవన్నీ మనం సిపియూలో అబ్జర్వ్ చేసినట్టయితే సిపియూ పిక్టోరియల్ రిప్రజెంటేషన్లో ఇవి మనం నార్మల్గా చూడొచ్చు. ఓకే, సిపియూ అనేది నార్మల్గా ఇమేజ్ రూపంలో ఉంటుంది. ఓకే, ఇప్పుడు సిపియూ యొక్క పిక్టోరియల్ రిప్రజెంటేషన్ గురించి చూద్దాం. ఓకే, సిపియూ సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్. ఇందులో నార్మల్గా మనం అర్థమెటిక్ అండ్ లాజికల్ యూనిట్, కంట్రోల్ యూనిట్, మెమరీ యూనిట్ అనే 3 యూనిట్స్ మనం చూడొచ్చు. ఓకే, అర్థమెటిక్ అండ్ లాజికల్ యూనిట్ ఏం చేస్తుందంటే అర్థమెటిక్ అండ్ లాజికల్ ఆపరేషన్స్ని పర్ఫామ్ చేస్తుంది. ఓకే, మ్యాథమెటికల్ చిన్న ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా, అడిషన్ కానీ, సబ్స్ట్రాక్షన్ కానీ, ఇలాంటివి ఈ యూనిట్లో మనకి పర్ఫామ్ అవుతూ ఉంటాయి. ఇంకా మెమరీ యూనిట్ ఏం చేస్తుంది? మెయిన్ మెమరీ నుంచి కానీ, సెకండరీ మెమరీ నుంచి కానీ ఈ ప్రాసెసింగ్కి కావాల్సిన ఇన్స్ట్రక్షన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని స్టోర్ చేసుకొని ఇవి ప్రాసెసర్కి ఇవ్వడానికి ఈ మెమరీ యూనిట్ అనేది హెల్ప్ అవుతుంది. ఈ కంట్రోల్ యూనిట్ అనేది ఏం చేస్తుందంటే ఈ అర్థమెటిక్ అండ్ లాజికల్ యూనిట్ని, మెమరీ యూనిట్ని కంట్రోల్ చేస్తుంది. ఈ కంట్రోల్ యూనిట్ని బేస్ అయ్యి ఈ రెండు వీటి యొక్క ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవుతూ ఎగ్జిక్యూషన్స్ అనేవి జరుపుతుంటాయి. ఓకే, ఇన్పుట్ అండ్ అవుట్పుట్. ఈ ఇన్పుట్ అండ్ అవుట్పుట్ ఏం చేస్తుంది? ఇన్పుట్ ఏం చేస్తుంది? నార్మల్గా యూజర్ నుంచి ఏదైతే డేటా ఉందో దాన్ని కంప్యూటర్కి ఇస్తుంది. ఓకే, కంప్యూటర్ ఏం చేస్తుంది? దాని ప్రాసెసర్ ద్వారా ప్రాసెసింగ్ చేసి ఒక అవుట్పుట్ని అనేది ప్రొడ్యూస్ చేస్తుందని విన్నాం కదా. సో ఆ అవుట్పుట్ అనేది ఈ అవుట్పుట్ యూనిట్ ద్వారా మనకి త్రూ మానిటర్ కానీ, ప్రింటర్ ద్వారా మనకి యూజర్కి ఇస్తుంది. సిపియు యొక్క నార్మల్ ఆపరేషన్స్. సిపియూలో ఏం జరుగుతుంది? ఎగ్జిక్యూషన్ అనేది జరుగుతుందని తెలుసుకున్నాం, కానీ ఆ ఎగ్జిక్యూషన్ అనేది ఎన్ని స్టెప్స్లో జరుగుతుంది? ఓకే, ఆ ఎగ్జిక్యూషన్లో ఉన్న మెయిన్ ఆపరేషన్స్ ఏంటి? సో నార్మల్గా మనకి 4 ఆపరేషన్స్గా చెప్పుకుంటున్నాం. ఫస్ట్ ప్రోగ్రామ్ అంటే ఏందో తెలుసుకుందాం. ఫస్ట్ ప్రోగ్రామ్ అంటే ఏంది? నార్మల్గా ఇన్స్ట్రక్షన్స్ అనమాట. ఓకే, సో ఒక సీక్వెన్స్లో ఇన్స్ట్రక్షన్స్ అనేవి ఉంటే వాటిని ఆ కాంబినేషన్ మనం ప్రోగ్రామ్ అంటుంటాం. ఈ ప్రోగ్రాంలో ఉన్న ఇన్స్ట్రక్షన్స్ని ఈ సిపియు ఏం చేస్తుంది? ఇన్స్ట్రక్షన్ బై ఇన్స్ట్రక్షన్ అనేది మెల్లిగా ఒకదానికొకటి ఇన్స్ట్రక్షన్ని ఇది ఎగ్జిక్యూట్ చేయడానికి ట్రై చేస్తుంది. ఓకే, ఎగ్జిక్యూట్ చేస్తుంది. ఇలా ఎగ్జిక్యూట్ చేసిన దాన్ని మళ్ళీ మెయిన్ మెమరీలోకి పంపించి ఆ మెయిన్ మెమరీ నుంచి యూజర్ అనేవాడు అవుట్పుట్ ద్వారా మనకి తీసుకుంటాడు అనమాట. ఓకే, నార్మల్గా మనం ఏం చేసాము? 4 స్టెప్స్లో ఈ సిపియు అనేది ఆపరేషన్ జరుగుతుంది అనుకున్నాం కదా. ఆ 4 స్టెప్స్ ఏంటి అంటే ఫెచ్, డీకోడ్, ఎగ్జిక్యూట్, రైట్ బ్యాక్. ఓకే, ఈ 4 స్టెప్స్ గురించి మనం క్లియర్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఏంటి ఆ 4 స్టెప్స్? ఫస్ట్ స్టెప్ ఫెచ్. ఫెచ్ అంటే నార్మల్గా ఈ ప్రోగ్రామ్ మెమరీ ఉంటుంది కదా, ప్రోగ్రామ్ మెమరీ ఏది మెయిన్ మెమరీలో ఉన్న ప్రోగ్రామ్ ఉంటుంది కదా, ఆ ప్రోగ్రామ్ని ఇన్స్ట్రక్షన్స్ రూపంలో రిట్రైవ్ చేస్తుంది అనమాట. రిట్రైవ్ చేసుకుంటే తీసుకోవటం ఫస్ట్ మెయిన్ మెమరీ నుంచి మెమరీని తీసుకొని, ఓకే, ఆ మెమరీ అనేది నార్మల్గా ఆ మెమరీ యొక్క లొకేషన్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తుందంటే ప్రోగ్రామ్ కౌంటర్ని యూజ్ చేసుకొని ఎక్కడైతే మెమరీ అడ్రస్ ఉందో, ఏదైతే ఎగ్జిక్యూట్ చేయాల్సిన మెమరీ అది ఆ ఇన్స్ట్రక్షన్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఇన్స్ట్రక్షన్స్ని ఈ ప్రోగ్రామ్ కౌంటర్ ద్వారా ఈ ఫెచ్ అనేది తీసుకుంటుంది. ఓకే, ఈ ఫెచ్ ఏం చేస్తుంది? నార్మల్గా ఏదైతే మెమరీ నుంచి ఏదైతే ఎగ్జిక్యూట్ చేయాల్సిన ఇన్స్ట్రక్షన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఫెచ్ చేసుకుంటుంది, అంటే తీసుకుని దాని దగ్గర పెట్టుకుంటుంది అనమాట. ఓకే, దాని తర్వాత డీకోడ్. ఈ డీకోడ్ ఏం చేస్తుంది? ఈ డీకోడ్ అనేది నార్మల్గా ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ని పార్ట్గా డివైడ్ చేసి, ఓకే, అందులో ఆ పార్ట్స్ని పార్ట్ బై పార్ట్ ఎగ్జిక్యూట్ చేయడానికి ఈ డీకోడర్ హెల్ప్ అవుతుంది. అలాగే ఈ డీకోడర్ అనేది ఏం చేస్తుందంటే ఏదైతే నార్మల్గా ఈ న్యూమరికల్ ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి కదా, ఈ న్యూమరికల్ ఇన్స్ట్రక్షన్స్ కానీ లేకపోతే నార్మల్గా ఈ న్యూమరికల్ ఇన్స్ట్రక్షన్స్ అంటే నార్మల్గా ఈ సిపియు అనేది ఏం చేస్తుందంటే ఇన్స్ట్రక్షన్ సెట్ ఆర్కిటెక్చర్ ద్వారా
ఈ ఇందులో ఉన్న న్యూమరికల్ ఇన్స్ట్రక్షన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఎగ్జిక్యూట్ చేస్తుంది. ఇన్స్ట్రక్షన్ సెట్ ఆర్కిటెక్చర్ ఏం చేస్తుందంటే ఇందులో ఉన్న ఏదైతే ఇందులో పార్ట్గా డివైడ్ చేసా ఉన్నాం కదా, ఆ పార్ట్లో మెయిన్ పార్ట్స్ అన్నిటిని ఈ ఇన్స్ట్రక్షన్ సెట్ ఆర్కిటెక్చర్ అనేది ఎగ్జిక్యూట్ చేస్తుంది. దాని తర్వాత ఈ డీకోడర్ ఏం చేస్తుందంటే ప్రోగ్రామ్ని నార్మల్గా ప్రోగ్రామ్ అనేది CPU అనేది అండర్స్టాండ్ చేసుకోవాలి కదా, సో నార్మల్గా అది డీకోడ్ చేస్తుంది. ఈ డీకోడర్ ఏం చేస్తుంది, ఈ ఎన్కోడ్ అయిన డేటా ఏదైతే ఉందో ఆ ఎన్కోడ్ అయిన డేటాని రీడబుల్ టెక్స్ట్ ఫార్మాట్లోకి మారుస్తుంది ఈ డీకోడర్. ఓకే, నార్మల్గా ఇది ఏం చేస్తుంది, ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ బ్రేక్ చేసి నెంబర్ ఆఫ్ పార్ట్స్ ద్వారా చేసి ఆ పార్ట్స్ని వన్ బై వన్ ఎగ్జిక్యూట్ చేయడానికి డీకోడర్ ఉపయోగపడుతుంది. అలాగే ఆ ఎన్కోడబుల్ టెక్స్ట్ ఏదైతే మనం అది యూజర్ నుంచి పోయిందో ఆ టెక్స్ట్ని అది రీడబుల్ ఫార్మాట్లోకి చేంజ్ చేస్తుంది. ఓకే, ఇది డీకోడర్ చేస్తుంది. దాని తర్వాత ఎగ్జిక్యూట్ అంటే నార్మల్గా ఏం లేదు. ఎగ్జిక్యూట్ అంటే డ్యూరింగ్ ది స్టెప్ వేరియస్ పోర్షన్స్ ఆఫ్ ది CPU ఆర్ కనెక్టెడ్ సో దే కెన్ పర్ఫామ్ ద డిజైర్డ్ ఆపరేషన్. ఓకే, ఇందులో CPU ఏం చేస్తుందంటే నార్మల్గా ఈ వేరియస్ పోర్షన్లో ఉన్న CPU అనేది వేరియస్ పోర్షన్స్ ఉంటాయి కదా CPUకి అటాచ్ అయ్యి ఉన్నాయి, ఫెచ్ కానీ డీకోడ్ కానీ ఇవన్నీ. ఓకే, ఇవన్నీ ఈ పోర్షన్స్ని యూజ్ చేసుకుని CPU అనేది ఒక డిజైర్డ్ అవుట్పుట్ని ఇవ్వడానికి అది ట్రై చేస్తుంది అనమాట. అలాగే ఇప్పుడు నార్మల్గా ఫర్ ఇన్స్టెన్స్ ఒక ఎడిషన్ ఆపరేషన్ జరగాలనుకో, అప్పుడు అర్థమెటిక్ లాజికల్ యూనిట్ ఏం చేస్తుంది, ఇప్పుడు ఎడిషన్ ఆపరేషన్ జరగాలనుకో ఇప్పుడు CPU ప్రాసెసర్ ఏం చేస్తుంది, అర్థమెటిక్ లాజికల్ యూనిట్ని కనెక్ట్ అవుతుంది. ఓకే, కనెక్ట్ అయ్యి ఇప్పుడు ఎడిషన్ ఆపరేషన్ అంటే ఏంటంటే అది ఒక అర్థమెటిక్ లైక్ ఒక మ్యాథమెటికల్ ఆపరేషన్ కదా. ఆపరేషన్ జరగాలంటే నార్మల్గా ఏం కావాలి మనకి, ALU కావాలి, అర్థమెటిక్ అండ్ లాజికల్ యూనిట్ కావాలి. సో ఈ ఎడిషన్ ఆపరేషన్ కావాలన్నప్పుడు ఈ ప్రాసెసర్ ఏం చేస్తుంది, అర్థమెటిక్ లాజికల్ యూనిట్ని కనెక్ట్ అయ్యి సో దాన్ని ఆపరేషన్ పర్ఫామ్ చేయడానికి యూజ్ అవుతుంది. అండ్ దెన్ ఈ అవుట్పుట్ అనేది నార్మల్గా ఎలా ఉంటుందంటే ఈ ఇన్పుట్ అనేది ఎలా ఉంటుందంటే ఇప్పుడు 1+2 అనేది మనం ఇన్పుట్గా ఇచ్చామనుకోండి, సో అవుట్పుట్ ఎలా ఉంటుంది, 1+2 = 3 కదా, ఆ 3 సమ్ రూపంలో ఫైనల్ సమ్ రూపంలో వస్తుంది. ఇచ్చిన ఇన్పుట్ అనేది నెంబర్స్గా మనం ఇస్తే వాటి ఏదైనా ఆపరేషన్స్ మనం ఇండికేట్ చేసినాం అనుకో, లైక్ ఇప్పుడు 1+2 అని ఇచ్చాము, అప్పుడు ఏమవుతుంది ఆ ప్రాసెసర్ అనేది 1+2ని కేటగిరీ చేసి దాన్ని ALU పంపించి ALU అనేది దాన్ని 1+2 = 3 అని అది ఎగ్జిక్యూట్ చేసినప్పుడు ఆ ఎగ్జిక్యూట్ చేసిన దాన్ని సమ్ రూపంలో అంటే =3 అంటే నువ్వు ఇచ్చిన ఇన్పుట్కి ఇది అవుట్పుట్ అని అది మనకి ఎగ్జిక్యూట్ చేస్తుంది. సో ఫెచ్ ఏం చేస్తుంది, నార్మల్గా ఇన్స్ట్రక్షన్స్ని మెమరీ నుంచి తీసుకొని ఓకే మెమరీ నుంచి తీసుకుంటుంది. ఈ డీకోడర్ ఏం చేస్తుంది, నార్మల్గా ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ని పార్ట్ రూపంలో డివైడ్ చేసి ఆ పార్ట్స్ని ఎగ్జిక్యూట్ చేయడానికి 1 by 1 ఎగ్జిక్యూట్ చేయడానికి ఉపయోగపడుతుంది. అలాగే ఎన్కోడ్ అయి ఉన్న డేటాని రీడబుల్ టెక్స్ట్ ఫార్మాట్లోకి ఈ డీకోడర్ అనేది చేంజ్ చేస్తుంది. తర్వాత ఎగ్జిక్యూట్ ఏం చేస్తుంది, నార్మల్గా డిఫరెంట్ కాంపోనెంట్స్ని యూజ్ చేసుకుని CPU అనేది ఇచ్చిన ఇన్పుట్ని అవుట్పుట్ రూపంలో మార్చడానికి ఈ ఎగ్జిక్యూట్ అనేది యూజ్ అవుతుంది. తర్వాత రైట్ బ్యాక్ అంటే నథింగ్ బట్ ఇప్పుడు ఏదైతే ఎగ్జిక్యూట్ అయిన డేటా ఉందో, ఓకే, ఎగ్జిక్యూట్ అయిన అవుట్పుట్ ఏదైతే ఉందో దాన్ని ఒక మెమరీ ఫార్మాట్లోకి మారుస్తుంది. ఓకే, ఒక మెమరీ ఫార్మాట్లోకి మారుస్తుంది. అప్పుడు ఆ మెమరీ అనేది మళ్ళీ మెయిన్ మెమరీలోకి వెళ్తుంది. ఆ మెయిన్ మెమరీ త్రూ అవుట్పుట్ అనేది మనకు చూడవచ్చు అనమాట. ఓకే, ఇది రైట్ బ్యాక్. ఇక్కడ CPU ఇచ్చాం కదా, CPU అనేది ఇందులో 4 ఆపరేషన్స్ అనేవి మనకు జరుగుతాయి అనుకున్నాము, ఫెచ్, డీకోడ్, ఎగ్జిక్యూట్, రైట్ బ్యాక్. ఓకే, ఈ 4 ఆపరేషన్స్ అనేవి ఈ CPUలో జరుగుతుంటాయి. నార్మల్గా ఒక ఇన్పుట్ అనేది ఇచ్చిన తర్వాత అవుట్పుట్కి ఇన్పుట్కి మధ్యలో ఈ ఆపరేషన్స్ అనేవి CPU అనేది జరుగుతుంది. ఈ CPU ఏం చేసింది, ఫస్ట్ ఇన్స్ట్రక్షన్ని ఫెచ్ చేసుకుంటుంది ఏది రిజిస్టర్లోకి, దాని యొక్క మెమరీలోకి ప్రోగ్రామ్ కౌంటర్ ద్వారా. దాని తర్వాత వాటిని రీడబుల్ టెక్స్ట్ ఫార్మాట్లోకి డీకోడ్ చేసుకుంటుంది. దాని తర్వాత వాటిని కాంపోనెంట్స్ని యూజ్ చేసుకొని ఎగ్జిక్యూట్ చేస్తుంది. దాని తర్వాత ఎగ్జిక్యూట్ చేసిన దాన్ని ఒక మెమరీ ఫార్మాట్లోకి చేంజ్ చేసుకుని ఓకే దాన్ని అవుట్పుట్ రూపంలో బయటకు ఇవ్వడానికి ట్రై చేస్తుంది. ఇదంతా ఈ మెమరీ నుంచి తీసుకుంటుంది. ఈ మెమరీ నథింగ్ బట్ మెయిన్ మెమరీ అనమాట. ఓకే, ఈ మెయిన్ మెమరీ ఏం చేస్తుందంటే డేటా ఇస్తుంది. ఇచ్చినప్పుడు అది CPU అనేది ఎగ్జిక్యూట్ చేస్తుంది. ఈ ఎగ్జిక్యూట్ చేసిన డేటా మళ్ళీ ఏదైతే మెమరీ ఉందో అది డేటా ఉందో దాన్ని మళ్ళీ మెయిన్ మెమరీ తీసుకుంటుంది. ఈ మెయిన్ మెమరీ త్రూ అవుట్పుట్ ద్వారా మనం దీన్ని చూడవచ్చు.
ఓకే గైస్, ఇది మనకి ఇంట్రడక్షన్ టు సిపియు. ఇది బేసిక్ అనమాట మొత్తం. ఓకే, దీని గురించి ఇంకా క్లియర్గా నెక్స్ట్ ఫర్దర్ క్లాస్లో తెలుసుకుందాం. వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.